కట్టేసి గాడిదల మీద ఎక్కించి ఊరేగిస్తూ తీసుకో మహారాణి. మంచి పని చేశారు, తీసుకురండి లోపలికి. చెప్తాం మహారాణి. ఒరే సన్నాసి, ఏరా బైరాగి, ఆ గాడిదను దొరుకురా. అన్ని గాడిదలున్నా? చెప్పింది సరిగా వినిపించుకోరా గాడిద. వెళ్ళు అన్నింటినీ. సరే. మహారాణి, ముఖాలకు మసి కూడా పూసాం. భేష్, ఈ మసి ప్రభాకర్ ముఖానికి పూసినట్టే. ఎందుకు అలా గింజుకుంటావు? మహారాణి వారంటే మర్యాద లేదు. గడ్డి తినే గాడిద నాకంటే, గడ్డి తినే గాడిద నీకంటే నయ్యరా? మీ యజమాని లాగే మీది కూడా గాడి బుద్ధి. అరే పాపం, ఈ గాడిద గంట నీరు పడుతుందే. పాపం గాడిదనై పుట్టానే నేను బాధపడుతూ ఉంటే నాకంటే గాడిదని నా మీద ఎక్కించారే అని ఏడుస్తోంది మహారాణి. అవును, ఆ ప్రభాకర్ అనుచరులంతా ఈ గాడిదల కన్నా హీనం. కథలకురా గాడిద, ఇప్పటికైనా తెలుసుకో, అల్పుల్ని ఆశ్రయిస్తే కలిగే అవమానం ఇంతేనండి. కట్లు విప్పండి. వద్దు మహారాణి, వద్దు. కట్లు విప్పితే అంతా కంగారు అయిపోతుంది. ఈ గాడిదల సంగతి మీకు తెలియదు మహారాణి. నోళ్లు కూడా విప్పకూడదు మహారాణి. మహారాణి విప్పండి చూద్దాం. మహారాణి, 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 మహామోసం జరిగింది. మేమంతా తమ సైనికులమే. ఈ గాడిదల మీద ఉన్న వాళ్ళందరూ ప్రభాకర్ సైనికులు హఠాత్తుగా మమ్మల్ని పట్టుకుని ఇలా చేశారు మహారాణి. బంధించండి. ఎందుకలా ఉన్నా అన్నయ్య? ఏమీ లేదు ప్రభావతి. 10 మందిలోనూ నవ్వుల పాలయ్యా. విరోధుల వల్ల పరాజితుడనయ్యా. మహారాణి దృష్టిలో కూడా ఎందుకు పనికిరాని వాణ్ణయ్యా. ఇంత సైన్యుణ్ణి కూడా అపజయం ఎలా కలిగిందన్నయ్య? అది నా దురదృష్టమమ్మ. మా రాక వాళ్ళకి ఎలాగో ముందుగానే తెలిసిపోయింది. హఠాత్తుగా ముట్టడించారు. సైన్యం ఒకవైపు, నేనొక వైపు అయిపోయి. కాకుంటే ఈ పాటికి ఆ ప్రభాకరో ఈ భాస్కరో పరలోకంలో ఉండవలసిన వాడు. అన్నయ్య, నీకు జరిగిన పరాభవానికి నేను ప్రతీకారం చేస్తానన్నయ్య. నువ్వా? ఆ ప్రభాకర్ని పట్టి బంధించేటట్టే మాట్లాడుతున్నావు? ప్రభాకర్నే కాదు, ఆ ముఠాలందరినీ. పెద్ద పులిని లేడి పిల్ల లొంగదీయటమా? బాణాలతోనా, బల్లెలతోనా? బాణాల కన్నా చురుకైన చూపులతో, మధురాతి మధురమైన మాటలతో. ఏమిటమ్మా ఈ పిచ్చి? పిచ్చి కాదన్నయ్యా, నీ వల్ల కాని పని నేను నెరవేర్చి నీకు విజయం సాధించి నీ పేరు నిలబెడతాను. భేష్ ప్రభావతి, భేష్. దేశానికి ప్రమాదం కలిగినప్పుడు నీలాంటి వీరాంగనలు అవసరం. సేనాధిపతి, సమర్థులైన సైనికుల్ని కొందరిని సిద్ధం చేయి. మహారాణి, ఈ అమాయకురాల్ని మాట్లాడుకు వెళ్ళు. మా ఆజ్ఞ.
ప్రభావతి, పౌరుషంతో నువ్వు పలికిన మాటలు నా మనసుకు నచ్చాయి. అవి అన్నయ్యని ఆడించడానికన్న మాటలు. నువ్వు ఎవరినైనా ఆడించగలవు మహారాణి. నా వల్ల కాదు మహారాణి. పిచ్చి పిల్ల, మగవాడిని లొంగదీసే గట్టితనం ఆడదానికి పుట్టుకతోనే వస్తుంది. ఆకర్షించే నేర్పరితనం ఆడది నేర్చుకునక్కర్లేదు. ఆ ప్రభాకర్ని నువ్వు వశపరుచుకోగలవు. మహారాణి, నేనంత పని. ప్రభావతి, మహారాణి ఆజ్ఞ నిరాకరించరాదు. నాన్న, భయపడవు, వెళ్ళు. విజయం నీదే. రాజుగారు ఆజ్ఞ కూడా అయిందిగా. నేను అక్కడికి వెళ్ళి ఏం చేయగలను? ఏం చేయలేవు. నాకేం అనుభవం లేదే. అనుభవం అనవసరం. అయినా విను. కడగంటి చూపుతో కవ్వించి కవ్వించి వింత కలిగేంత పెట్టవలయో ఉంగులీలగా వీచి పోసరు వన్నెల తోడ వాడి కొమ్ములు పట్టి వంచవలయో ఉయ్యారములికించి ఒక్కింత మూడి పెంచి ఒంపు సొంపుల తనింపవలయో తనువు మెల్లగా సోకి సహసహలాడించి అంది అందక. చూడు, ఈ ప్రయత్నం జయప్రదం కాకపోతే ఇదిగో ఇది ప్రయోగించు.